సావిత్రి సిల్క్స్ చేనేత వస్త్రాల అద్భుత ప్రపంచం. సంప్రదాయం స్టైల్ ఒకే చోట. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. అంటే ఒక చిన్న సినిమాని ప్రొడ్యూస్ చేయడమే చాలా కష్టం. మీరు ప్రొడ్యూస్ చేశారు, ప్రమోషన్లో కూడా మ్యాక్సిమం ఎఫర్ట్ పెట్టారు, పోస్ట్ ప్రొడక్షన్లో హెల్ప్ చేశారు. అసలు కంప్లీట్ ఎఫర్ట్ అనేది క్లియర్గా కనిపించింది. దానికి వెరీ అప్రిషియబుల్ అండ్ ఇంప్రెసివ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. సార్ అండ్ చిన్న సినిమాని ప్రొడ్యూస్ చేయడం చాలా ఇబ్బంది పడుతున్నారు కదా ఇప్పుడు ఈవేళ రేపు. మీరు ఓటీటీ కూడా ఏదో క్రాక్ చేయగలిగారు లాస్ట్ మినిట్లో అని చెప్పి వినిపిస్తుంది. అవును సార్, ఓటీటీ 1 వీక్ బ్యాకే క్లోజ్ అయిపోయింది సార్. ఓకే, నేను ఇంతకు ముందు కూడా చెప్పాను కదా సార్, అంటే నేను బిజినెస్ యాప్ ఓపెన్ చేయలేదు సార్. నేను కంటెంట్ మీద కాన్ఫిడెంట్గా ఉన్నాను అండ్ గ్రీడీగా లేను, అయిపోవాలి తొందరగా క్లోజ్ చేసేసేయాలి అనే దాంట్లో ఏం లేను. సినిమాని నమ్మాను. వెరీ చిన్న సినిమా, ఒక చిన్న పాయింట్ తీసుకొని చాలా ఇంట్రెస్టింగ్గా తీశారు. రేపు ఎవరు చూసినా కానీ అరే కొత్త వాళ్ళు ఒక మ్యాజిక్ క్రియేట్ చేశారన్న ఫీల్ అయితే ఉంటుంది అన్న నమ్మకం అయితే నాకు ఫస్ట్ నుంచి ఉండింది సార్. బట్ హ్యాపీ, ఓటీటీ అడిగారు, చూశారు, వాళ్ళకి నచ్చింది తీసుకున్నారు సార్. నైస్ నైస్. థ్యాంక్ యూ సార్. ప్రమోషన్ దెబ్బకు వాయిస్ కూడా పోయినట్టుంది. అవును సార్, కొంచెం సారీ ఫర్ దిస్. 4 days నుంచి ఏదో అలా అన్ని కంటిన్యూస్గా ఉండడం వల్ల వాయిస్ పోయింది. ఎనీవేస్ వీళ్ళందరూ రేపు సక్సెస్ అయితే అందరూ ఫేసెస్లో ముందు మీరు కనపడతారు. లేదు సార్, ఈరోజు ఇప్పటికిప్పుడు ఈవెంట్ పెట్టడానికి కూడా రీజన్ ఏంటంటే సార్, నిన్న మేము టెస్ట్ షో వేసుకున్నాం సార్. ఓన్లీ ఫర్ వీళ్ళందరికీ సినిమా వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ ఊర్ల నుంచి వచ్చేసారు ప్రీ రిలీజ్ ఈవెంట్కి అని చెప్పి. మళ్ళీ వాళ్ళు ఎవరు ఊరు వాళ్ళకి వెళ్ళిపోతున్నారు అని అంటే లేదు, వాళ్ళందరూ కలిసి ఇన్ని రోజులు వెయిట్ చేశారు కదా, ఒకరి తరపు నుంచి 30 మంది 40 మంది వచ్చేసారు ఫ్యామిలీల నుంచి ఊర్ల నుంచి. ముందు వాళ్ళందరూ ఒక పెద్ద స్క్రీన్లో వీళ్ళని చూస్తే చాలా హ్యాపీగా ఉంటుందని చెప్పి నేను టెస్ట్ షో వేసుకున్నాం. నేను ఊహించిన దానికన్నా రెస్పాన్స్ బాగా వచ్చింది సార్. బట్ అంటే యూజువల్లీ ఇలాంటి టెస్ట్ షోలు అలాంటివన్నీ ఏ ల్యాబ్లోనో ఎక్కడో తీసుకుని వేసేస్తారు. మీరు వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ స్క్రీన్స్లో వేసారు కదా, మేబీ వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఫ్యామిలీస్కి మేబీ మెమరబుల్గా ఉంటుంది. లేదు సార్, చాలా నిన్న మర్చిపోలేని రోజు సార్ మా అందరికీ. అంటే సినిమా వేయడం ఒక ఎత్తు సార్, అంటే ఖచ్చితంగా ఒక ప్రివ్యూ వేసుకున్నామంటేనే అందరం మనోళ్ళం ఉన్నామంటే ఏదో మన సినిమా మనం చూసేసుకొని బాగుందిలే అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళు ఎమోషనల్ అవడం అది వేరు. బట్ చాలా జెన్యూన్ రెస్పాన్స్ ఉంది సార్ నిన్న. అందరి గురించి పక్కన పెడితే ఐ ఫెల్ట్, నేను నిన్న థియేటర్లో కూర్చొని నేను చూస్తూ అరే వీళ్ళు కొత్త వాళ్ళు మ్యాజిక్ చేశారా, ఒక చిన్న పాయింట్ తీసుకొని ఇంత చిన్న థ్రెడ్తో ఎంగేజ్ చేస్తూ ఇంత మంచి టెక్నీషియన్స్ ఇంత మంచి ఆర్టిస్టులు నేను ముందు నుంచి ఏదైతే నమ్మానో ఈ సినిమా వన్ ఆఫ్ ద బెస్ట్ టెక్నికల్ ఫిల్మ్గా మారబోతుంది చిన్న సినిమాల్లోనే, అది నిజమైంది సార్. రేపు మీరు చూసి కూడా ఐఎమ్ షూర్, నాకు నమ్మకం ఉంది మీరందరూ వీళ్ళందరినీ అప్రిషియేట్ చేస్తారు సార్. ఒక్కరు కూడా మిస్ అవ్వరు అప్రిషియేట్ చేయడం, నేను నమ్ముతున్నాను. ఖచ్చితంగా మీకు నచ్చితేనే చేయండి, బట్ నేను నమ్ముతున్నాను ఖచ్చితంగా మీ అందరి దగ్గర నుంచి వీళ్ళందరికీ అప్రిషియేషన్ వస్తుంది. వెరీ నైస్ అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. కిరణ్ గారు సార్ అడ్వాన్స్ కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు ఈ 40-50 మందిలో మిమ్మల్ని మీరు చూసుకున్నారా? ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా చూసుకున్నాను. ఈ యూనివర్స్ ఇలానే కొనసాగిస్తారా? లేదు సార్, తప్పకుండా చేస్తాను సార్. ఇది మొదటి అడుగు అనుకోవచ్చు. వెరీ స్మాల్ బిగినింగ్, చాలా చిన్నదిగా మొదలుపెట్టాను. వీలైనంత ఖచ్చితంగా కంటిన్యూస్గా చేస్తూనే ఉంటాను సార్. కిరణ్ గారు, బేసిక్గా మీరు ఎస్ఆర్ కళ్యాణ మండపం నుంచి ఒకటి సెంటిమెంట్ ఫాలో అవుతున్నారు, లైక్ డీజే కట్. అది ఆల్మోస్ట్ ఒక 1 or 2 ఫిలిమ్స్కి మిస్ అయ్యి ఉంటారు, కానీ రెగ్యులర్గా ఏంటి అంటే ప్రమోషన్స్ సినిమాలు ఒక ఎత్తు అయితే లాస్ట్ మూమెంట్లో అది కూడా ఎలా వస్తుందా ఏంటి ఒక ప్రెషర్ ఉంటుందా? డీజే కట్ అనేది మ్యాక్సిమం ఉంటుంది కదా. అంటే మోస్ట్లీ కొంచెం ప్రెషర్ అయితే ఉంటుంది రాజ్ బ్రో, బాగా రావాలి అని. నాకేంటంటే ఇంకా టికెట్స్ బుక్ చేసుకోవడానికి అది కైండ్ ఆఫ్ చిన్న టీజింగ్ అని నేను ఫీల్ అవుతాను. థియేటర్లో ఈ సినిమా థియేటర్లో చూడాలా ఇంట్లో చూడాలా అని కొంతమంది డౌట్ ఉంటూ ఉంటుంది. సో ఇలాంటి ఎలిమెంట్స్ ఉన్నాయి సినిమాలో, చిన్న మాసీ స్టఫ్ ఉంటుంది, చాలా ఎనర్జీ వైబ్ ఉంటుంది అనేది మేబీ అలాంటి దాంట్లో తెలుస్తుందేమో, అందుకే టికెట్లు బుక్ చేసుకుంటారు అనేది టీచ్ చేయడానికి ఎప్పుడైతే ట్రై చేస్తూ ఉంటాను. బట్ రిలీజ్ ముందు అది ఒక జోష్ ఇస్తుంది మోస్ట్లీ. ఈ సినిమా ఇప్పుడు ఈ బిట్ కూడా పొద్దున్న రిలీజ్ చేస్తే పాలకొల పప్ప రీమిక్స్ నుంచి మొదలుపెట్టి మంచి కట్ చేశారు డీజే కట్. థ్యాంక్ యూ సో ఆల్ ద మచ్. బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సాయి గారు, ముని గారు, మీరిద్దరు అంటే పీసీఎక్స్ లాంటి ఫిలిం స్క్రీన్స్లో మనం హాలీవుడ్ సినిమాలు చూసి ఉంటాం, ఇంగ్లీష్ సినిమాలు చూసి ఉంటాం, చాలా చాలా పెద్ద పెద్ద సినిమాలు చూసి ఉంటాం. నిన్న మీ సినిమా ఫస్ట్ సినిమా మీరు చూసుకోవడం ఎలా అనిపించింది? మీ ఫ్యామిలీస్తో అంత పెద్ద స్క్రీన్లో మీ సినిమా అంటే బేసిక్గా సార్ నార్మల్ స్క్రీన్లో అయితే మనం చూస్తూ ఉంటాం సార్. నార్మల్గా అంటే నార్మల్ స్క్రీన్లో ఇక్కడ పీసీఎక్స్లో చూస్తున్నప్పుడు 623 640 సంథింగ్ అంటారు సీటింగు. నాకు నేను చూసుకోవడం కన్నా అంతమంది నా సినిమాని అంటే తిమ్మరాజుపల్లి టీవీని అలా స్క్రీన్ అలా చూస్తూ ఉంటే వాళ్ళు చూసిన చూపు వాళ్ళ జెన్యూనిటీ నాకు కనిపించింది కదా సార్. అక్కడ మేము సక్సెస్ కొట్టామనిపించింది. వాళ్ళ కళ్ళల్లో ఆనందం నా కళ్ళల్లో ఆనందం కన్నా అక్కడ వాళ్ళు చూసి జెన్యూన్గా వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇచ్చిందని చూసి ఐఎమ్ సో హ్యాపీ సార్.
అంత పెద్ద స్క్రీన్‌లో నా పేరు చూసుకోవడం, అది ఫస్ట్ మూవీ ఒక డెబ్యూటెంట్ డైరెక్టర్‌గా, అది ఓన్లీ క్రెడిట్ గోస్ టు కిరణ్ సార్. నేను దానికి మించి నేనేం చెప్పలేను సార్. సాయి గారు మీరు మీ ఎక్స్పీరియన్స్ కూడా చెప్పండి. సార్ సినిమాలో యాక్ట్ చేస్తే చాలా అనుకున్నాను సార్, కానీ ఫస్ట్ సినిమా అక్కడ పీసీఎక్స్లో పడుతుందని నేను ఎప్పుడు కల్లో కూడా అనుకోలేదు సార్. లాస్ట్ ఇయర్ F1 సినిమా చూసాను సార్, అక్కడ చూసి మెస్మరైజ్ అయిపోయాను సార్. ఫస్ట్ సినిమా నేను F1 సార్ చూసింది, అందులో చూసి ఈ ముందు అసలు స్క్రీన్ ఇది అదిరిపోయింది అది ఇది అనుకున్నాను సార్. అంటే అది నిన్నంతా కొంచెం కలలాగే ఉండే సార్. నిన్న వీళ్ళకన్నా నేను ఎక్కువ బాధపడ్డాను సార్. ఇంతవరకు నా సినిమా నేను ఎప్పుడు అక్కడ చూసుకోలేదు. నిన్న అక్కడికి వెళ్ళి సీట్లో కూర్చోగానే ఫర్గెట్ అబౌట్ ప్రొడ్యూసర్ అన్ని పక్కన పెడితే ఎంతైనా మనం హీరోనే ఫస్ట్ కదా సార్. అరే నేను చూసుకోలేదు కదరా నన్ను ఎప్పుడు, ఏదో రోలింగ్ టైటిల్స్లో నా ఫేస్ చూసుకొని ఓకే అన్న ఫీలింగ్లోకి వచ్చాను. ఓకే, హ్యాపీ ఫర్ దెమ్. ప్రదీప్ గారు సార్ హలో సార్. అంటే సినిమా కంటే కూడా మొన్న మీరు ఒక చిన్న ప్లే చేశారు. అవును సార్. అసలు అంటే రాజు క్యారెక్టర్ చేశారు కదా, చాలా అంటే చాలా బాగా చేశారు. చాలా Thank you ఇంప్రెస్. so ఆ much, బాడీ లాంగ్వేజ్ అంటే యూజువల్లీ సినిమాలో 20 టేకులు 30 టేకులు ఎన్నో జరుగుతూ ఉంటాయి కదా, బట్ మీ అందరూ కూడా చాలా బాగా చేశారు ఆ యాక్ట్. అయితే నాకు మీ రోల్ అయితే చాలా బాగా నచ్చింది అసలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. హోప్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. మంచి క్యారెక్టర్స్ రావాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. కిరణ్ గారు, సార్ ఇక్కడ సెన్సార్కి సంబంధించి లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయడానికి కారణం ఏం చెప్పారు సార్ సెన్సార్? లేదు సార్, అంటే మా వాళ్ళు షో ఏదో వేశారు, చిన్న చిన్న కట్స్ ఏవో చెప్పారు. ఓకే. ఆ కట్స్ అవన్నీ తీసి సబ్మిట్ చేసి మళ్ళీ అది ప్రాసెస్ అయ్యేలోపు ఇప్పుడు అయింది సార్. బట్ థ్యాంక్ఫుల్లీ సెన్సార్ ఆఫీసర్స్ అందరూ సపోర్ట్ చేశారు. ఓకే. అయిపోయింది, ఇప్పుడు వచ్చేసింది సార్, ఆల్ క్లియర్. లేకపోతే నేను ప్రీమియర్స్ ముందే ఓపెన్ చేద్దామని చెప్పి వెయిట్ చేస్తూ నిన్న ఒకవేళ సెన్సార్ నిన్న వచ్చింటే ప్రీమియర్స్ ఓపెన్ చేద్దామని. ఇప్పుడే వచ్చింది, ఒక 1/2 అవర్ బ్యాకే వచ్చింది సెన్సార్. అందుకే ప్రీమియర్స్ చేయలేకపోతున్నాము. రేపు ఇంకా మార్నింగ్ డైరెక్ట్ షో నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే. ఊరు సినిమా, ఊరు మట్టి వాసన ఉండే సినిమా అని చెప్పారు. మీ ఊరితో మీకున్న ఎమోషన్ ఏంటి సార్? మంచి ఎమోషన్ సార్. అంటే మాది చాలా చిన్నూరు, ఒక 30 గడపలు ఉంటాయేమో అంతే. చిన్నప్పటి నుంచి చాలా రిమోట్ ఏరియా ఉన్న ఒక వైబు. చాలా సందర్భాల్లో చెప్పాను, ఒకే బస్సు మార్నింగ్ 7 గంటలకి 10 గంటలకి 3 గంటలకి 5 గంటలకు ఉంటుంది ఆ బస్సు. అది చాలా మంచి, ఏదో చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళాలన్నా నడిచి వెళ్ళేవాళ్ళం, బావిలో ఈత అంతా. చాలా ప్రాపర్ ఒక రిమోట్ విలేజ్ ఎలా ఉంటుందో అలాంటి విలేజ్ సార్. మా ఊరోళ్ళందరితో మంచి అనుబంధం ఉంది, బాగా మాట్లాడుకుంటూ బాగుంటుంది సార్ ఊరు. ఇప్పుడు వెళ్ళినా సరే మంచి ఫీలింగ్ అది. ఓకే. డైరెక్టర్ గారు, సార్. సినిమా చూసిన సగటు ప్రేక్షకుడు రేపు బయటకు వచ్చేటప్పుడు ఏం తీసుకొస్తారు, ఏం మోసుకొస్తారంటే మీరు ఏం చెప్తారు? అంటే జ్ఞాపకాలతో కూడిన ఒక ఎమోషన్ తీసుకొస్తారు సార్ బయట, కన్ఫామ్గా. అంటే నాస్టాలజిక్ మూమెంట్తో పాటు మళ్ళీ సినిమా ప్రపంచం తెలియని వాళ్ళైతే వాళ్ళు కన్ఫామ్గా జ్ఞాపకాలను, వాళ్ళ ఎమోషన్స్ని, ఏదైతే మేము పాయింట్ చెప్పాలనుకున్నదో అది బయట తీసుకొస్తారు. ఇంకొకటి టెక్నీషియన్స్ ఎవరైతే ఉంటారో సార్, అంటే మూవీ లవర్స్ టెక్నీషియన్స్ ఎవరైనా ఉంటారో, టెక్నికల్గా సౌండ్ గురించి కానీ, సౌండ్ డిజైనింగ్ గురించి కానీ, ఫోటోగ్రఫీ గురించి కానీ, మ్యూజిక్ వైజ్ కానీ బ్రిలియంట్గా మాట్లాడుకుంటారు సార్. అది కాకుండా ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ గురించి చాలా బాగా మాట్లాడుకుంటారు సార్. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. కిరణ్ గారు, తరకన్నా మనం అంటే ఎన్నిసార్లు ఎడిట్ రూమ్లో చూసినా కూడా ఫైనల్గా మనకి థియేటర్లో ఆ బొమ్మ చూసుకున్నప్పుడు అదే మనకి మ్యాక్సిమం కన్వే అవుతుంది. అంటే మీరు బీయింగ్ ఏ ఫిల్మ్ మేకర్ ఉన్నారు, హీరో ఉన్నారు, ఇంతకాలం నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు మనకు ఒక నానుడి కూడా ఉంది. బేసిక్ ఏంటంటే టీవీలో చూడాల్సిన సినిమానేమో రిలీజ్ అంటూ థియేటర్లో వేసుకుంటున్నాం, థియేటర్లో చూడాల్సిన సినిమానేమో ఓటీటీ అని టీవీలో చూసుకుంటున్నాం. సో మరి ఈ టీవీకి సంబంధించిన ఈ సినిమాని మీరు పీసెక్స్ స్క్రీన్లో అంత పెద్ద స్క్రీన్లో చూస్తున్నప్పుడు ఎలాంటి ఎక్స్పీరియన్స్ మీకు అనిపించింది, పర్సనల్ ఎక్స్పీరియన్స్? అన్న పర్సనల్లీ ఫర్గెట్ అబౌట్ అన్న, నేను ఈ సినిమాని ప్రొడ్యూస్ చేశాను, ఇవన్నీ పక్కన పెడితే నిన్న నేను ఇంతమందిలో కూర్చున్న థియేటర్లో చూస్తూ నేను మళ్ళీ మా ఊరు లైఫ్లోకి వెళ్ళిపోయాను. రేపు మీకు కూడా ఈ సినిమాని నేను ఇంత అగ్రెసివ్గా 1కి 10 సార్లు ఈ సినిమాని మీ ఫ్యామిలీతో వెళ్ళండి, మీ అమ్మా నాన్నతో వెళ్ళండి, వీలైతే అవ్వ తాతతో వెళ్ళండి, నేను ఎందుకు ఇంత స్ట్రెస్ చేస్తున్నానంటే అన్నీ మర్చిపోయి కాసేపు ఆ ఓల్డ్లోకి వెళ్ళిపోయి మళ్ళీ ఆ ఊరు గుర్తు తెచ్చుకొని ఓ టీవీ లైఫ్లోకి వెళ్ళిపోయి మిమ్మల్ని అయితే 2 గంటల పాటు సిటీ లైఫ్ని మరిపేస్తుంది తరకన. మీరు కూర్చున్నంతసేపు ఆ ఊరు, వాళ్ళ క్యారెక్టర్, వాళ్ళ బిహేవియర్ చాలా కొత్తగా ఉంటుంది. అన్నిటికన్నా పక్కన పెడితేనా అథెంటిసిటీ అంటాం కదన్నా, అంటే తీసుకున్న లొకేషన్స్ కావచ్చు, లేకపోతే కాస్ట్యూమ్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి చిన్న పాయింట్ కూడా ముని చాలా బాగా కేర్ తీసుకున్నాను. మిమ్మల్ని ఓల్డ్లో నుంచి అయితే బయటకు ఒక్క సీన్లో కూడా బయటికి రారు, చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. నేను హార్ట్ఫుల్గా చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఐఎమ్ సో హ్యాపీ. నేను ఎక్కడే కానీ మామూలుగా నా సినిమాలు కానీ ఎప్పుడైనా చూస్తున్నప్పుడు బయటకు వచ్చి ఒరే ఈ సినిమా ఇలా అవుతుందా అలా అవుతుందా అని చిన్నపాటి టెన్షన్. నేను అసలు నాకు ఏ టెన్షన్ లేదన్న, బికాజ్ మ్యాజిక్ జరిగింది. ఖచ్చితంగా చూసిన వాళ్ళందరూ మంచి అటెంప్ట్ చేశారా, చాలా మంచి సినిమా తీశారా అంటారు, దాంట్లో నాకు ఏ మాత్రం సందేహం లేదు.
అయితే మీరు ఒక రిక్వెస్ట్ కూడా చేశారు. ఆ ఒక్క చిన్న పాయింట్ మాత్రం దయచేసి చెప్పొద్దు స్పాయిలర్ అని చెప్పేసి. ఏంటి అంటే అంత చిన్న పాయింట్ మీద తీశారా? లేకపోతే ఏంటి ఆ రిక్వెస్ట్ ఏంటి? లేదన్న, ఈ సినిమా ఒక ఇంటర్వెల్ ముందు ఒక 30 నిమిషాలు స్టార్ట్ అవుతుంది. అక్కడ స్టార్ట్ అయిన సినిమా చాలా ఎంగేజింగ్గా వెళ్తుంది. ఐఎమ్ ప్రెటీ కాన్ఫిడెంట్. ఇంటర్వెల్ ముందు 30 మినిట్స్, క్లైమాక్స్ 30 మినిట్స్ అయితే యాజ్ ఆడియన్గా నేను ఫుల్ ఎంజాయ్ చేశాను. క్లైమాక్స్ పాయింట్ ఎవరు గెస్ కొట్టలేరు. టిల్ క్లైమాక్స్ ఒక పాయింట్ని ఎవరు గెస్ కొట్టలేరని నా ఫీలింగ్. 99% అయితే గెస్ కొట్టలేరు. అది నిన్న చూసిన వాళ్ళు ఎక్కడ బయటికి చెప్పేస్తారు అని చెప్పి రిక్వెస్ట్ చేశాను. ఎందుకంటే అది చెప్తే ఇంకా అది థ్రిల్ లేదు. ఆల్రెడీ చిన్న పాయింట్ పట్టుకొని ఎంగేజ్ చేస్తూ వెళ్తూ ఉంటాం. ఆ ట్విస్ట్ కానీ తెలిసిపోతే థ్రిల్ ఉండదు. అందుకనే అది ఎవరు బయటికి చెప్పొద్దని రిక్వెస్ట్ చేశాను. మున్రాజు గారు ట్విస్ట్ బయటకు వస్తే మళ్ళీ one రిపీట్ sec. ఆడియన్స్ ఎంతవరకు దీన్ని క్యాచ్ చేసుకోగలుగుతాడు? సార్ రిపీట్ ఆడియన్ అంటే నాస్టాల్జియా ఫీలింగ్ ఉంది కదా సార్. ఖచ్చితంగా మీకు ఫస్ట్ హాఫ్లో మంచి పాటలు, చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది, ఊర్లోకి వెళ్ళిన వైపు. చూసిన వాళ్ళు అయితే మళ్ళీ ఒకసారి చూడాలనుకుంటారు. పేరెంట్స్ని మాత్రం మై కైండ్లీ రిక్వెస్ట్, ఈరోజు ఇంత రేపు సినిమా రిలీజ్ అవుతుందంటే ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టడానికి మెయిన్ రీజన్ నేను రావడానికి ఇక్కడికి నేను పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈవెన్ మీడియా వాళ్ళందరికీ కూడా రేపు మీరు షో మొత్తం ఫ్యామిలీతో చూడండి, అమ్మా నాన్నతో చూడండి, మీ గ్రాండ్ పేరెంట్స్తో చూడండి. అండ్ ఆడియన్స్ కూడా ప్రతి ఒక్కరు ప్లీజ్ గో విత్ యువర్ ఫ్యామిలీ. ఈ సినిమా ఖచ్చితంగా మీ ఫ్యామిలీ అందరితో కూర్చుంటే మీ ఇంటి మెమరీస్ అన్నీ మళ్ళీ మీరు గుర్తు తెచ్చుకుంటారు. మీ ఇంట్లో ఒక డిస్కషన్ అవుతుంది. మీరు సినిమా చూసి వెళ్ళిపోయిన తర్వాత ఈవినింగ్ మళ్ళీ ఇంట్లో కాఫీ తాగుతున్నాం, లేకపోతే నైట్ షోకి వెళ్తే మళ్ళీ అందరూ ఇంటికి వచ్చిన తర్వాత మీ ఇంటి జ్ఞాపకాలు, మీ ఇంటికి ఫస్ట్ టీవీ ఎప్పుడు వచ్చింది, మీ లైఫ్ ఎలా ఉండేది అనేది గుర్తు తెచ్చుకుంటారు. అది బాగుంటుంది. సో ఇదే అంటే మీరు ఒక ఆనెస్ట్ కథతో, ఒక నిజాయితీతో చేసిన ప్రయత్నం ఎప్పుడు మంచి ఫలితాన్ని ఇస్తుంది. సో అలా మీ మాటలు అంటే ఈ సినిమాకి సంబంధించి మీరు కష్టపడిన విధానం, ఒక యాక్టర్గా కాకుండా, ఒక ప్రొడ్యూసర్ కాకుండా ఇంతమంది లైఫ్లు ఉన్నాయి, ఇండస్ట్రీ ఇన్ని లైఫ్లకి మద్దతు ఇవ్వండి అని చెప్పి బహిరంగంగా ఒక విజ్ఞప్తి చేశారు ఇండస్ట్రీకి. సో ఇండస్ట్రీ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంటుందని మీ భావన? ఖచ్చితంగా ఉండాలి అని అంటే నేను ఇది ఊరికే ఏదో అందరూ సినిమాలు చేస్తూ ఉంటారు, నేనేం కొత్తగా వచ్చి చేసింది ఏం లేదు. చాలామంది చేశారు, నాకన్నా చాలామందిని చాలా గట్టిగా సపోర్ట్ చేశారు. ఈ సినిమా నేను ఎందుకు అడుగుతున్నానంటేనా, నేను నా సినిమా అనుకోండి ఓకే, ఏదో విధంగా వెళ్ళిపోయేసి కొంతమంది జనాలకి తెలిసిండొచ్చు, నా కంటెంట్ ఈజీగా రీచ్ అవ్వచ్చు, వెళ్ళిపోద్ది. చాలా ఎఫర్ట్స్ పెట్టారన్న అందరూ. రేపు చాలా జెన్యూన్ ఎఫర్ట్స్. రేపు స్క్రీన్ పైన యాక్టింగ్ చాలా బాగుంది. అందరూ ఒక స్టేజ్ ప్లే నుంచి వచ్చిన ఆర్టిస్టులు ఒక 15 మంది ఉన్నారు. మ్యూజిక్ అయితే అబ్బాయి లైఫ్ పెట్టేశాడు. నాకు నిన్న థియేటర్లో మ్యూజిక్ చూస్తూ నేను అరే ఇలాంటి అతనికి ఒక 10 ఇయర్స్ పట్టింది ఒక అవకాశం రావడానికి. సార్ నేను మళ్ళీ స్ట్రెస్ చేసి చెప్తున్నాను సార్, రేపు థియేటర్లో సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత మ్యూజిక్ మీకు మినిమం 24 అవర్స్ మీ చెవిలో హాంట్ చేస్తుంది సార్. అంత బెస్ట్ మ్యూజిక్ ఇచ్చాడు. విజువల్స్ అతను అక్షయ్ బ్రో, అసలు రేపు మీరు చూస్తుంటే ఇంత బాగా తీసాడేంటి విజువల్స్. అంటే వీళ్ళందరూ చాలా బాగా చేశారు సార్. బాగా చేయకపోతే నేను కూడా మీకు పదే చెప్పను. వీళ్ళు ఇంతమంది ఎఫర్ట్స్ పెట్టారు. కొత్త వాళ్ళు, వీళ్ళు ఎవరికి ఇంతకుముందు గట్టిగా పరిచయం లేదు, అందరూ ఊర్ల నుంచి వచ్చారు. నాకు వాళ్ళతో ట్రావెల్ అయినప్పుడు నా జెన్యున్ ఫీలింగ్ అది. అరే నాకు ఓకే, నేను ఏదో ఒకటి వెళ్ళిపోతున్నా, వీళ్ళందరూ నిలబడాలి అంటే నా ప్రయత్నం నేను చేశాను. ఏదో నేను చేయగలిగింది ఒక చిన్న బడ్జెట్లో ఒకటి ప్రొడ్యూస్ చేశాను. వాళ్ళ స్కిల్ చాలా బాగుంది. నేను ఇచ్చిన దాంట్లో వాళ్ళు చేయగలిగినంత వరకు బెస్ట్ చేశారు. వీళ్ళకి ఇంకా కొంచెం సపోర్ట్ దొరికితే వీళ్ళు ఖచ్చితంగా ఇండస్ట్రీలో పరిగెడతారు. అందరూ చాలా మంచి పొజిషన్లో ఉంటారని తాపత్రయం. వాళ్ళు ఏ స్థాయికి వెళ్ళినా మిమ్మల్ని మాత్రం మర్చిపోరు అనేది సో ఈ సినిమా అర్థమవుతుంది. వాళ్ళ మాటలు కావచ్చు, వాళ్ళు గుర్తుపెట్టుకునే విధానం కావచ్చు, వాళ్ళు చెప్పే విధానం కావచ్చు. అయితే మొదట్లో మీ ఫస్ట్ సినిమాకి ఇలాంటి సపోర్ట్ దొరికితే ఎలా ఉండేది అనిపించిందా? అంటే ఇంతమంది వీళ్ళని సపోర్ట్ చేస్తూ సినిమాని ఈ రకంగా తీసుకెళ్తూ చాలా విభిన్నంగా కొత్తగా ప్రేక్షకులకి థియేటర్లకు రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. మొదట ప్రయత్నం ఇలా ఒక ప్రొడ్యూసర్ నాకుంటే బాగుండేది అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? ఖచ్చితంగా ఉంటుంది సార్. అంటే ఫస్ట్ సినిమాకి రాజావారు రాణి గారికి మీ అందరికీ తెలుసు ఇక్కడే నేను ఎంత తాపత్రయపడ్డానో. బట్ ఓకే, అదన్నీ నన్ను నేర్పించింది, అదే నన్ను స్ట్రాంగ్ చేసింది. బట్ నేను ఒక సినిమా చేస్తున్నానంటే మాత్రం ఖచ్చితంగా సినిమాని ప్రాపర్గా ల్యాండ్ చేయాలి. ఎందుకంటే మనల్ని నమ్ముకుంటారు కదా సార్, వీడి దగ్గరికి వెళ్తున్నాం, వీడు ఏదో చేస్తాడని నమ్ముతారు కదా. అందుకే ఈ ప్రయత్నం అంతా సార్. అండ్ మోర్ ఆఫ్ దట్ నేను ఒకవేళ సినిమా మరీ అంత బాగాలేకపోతే మీ అందరికీ తెలుసు చాలా బాగా చేశారు సార్ కొత్త వాళ్ళు. ఖచ్చితంగా మంచి ప్రయత్నం. మీరు సపోర్ట్ చేస్తే ఇంకా వీళ్ళ కెరియర్లు చాలా బాగుంటాయి. అక్షయ్ గారు, ఒక నిమిషం డైరెక్టర్ గారు. సో నిన్న బిసి స్క్రీన్లో ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి చూశారు. ఈ సినిమాని మీ ఊరికి, మీ వాళ్ళకి డెడికేట్ చేస్తానని చెప్పారు. సో ఏంటి వాళ్ళ రియాక్షన్ ఏంటి? అంటే మీరు పొందిన ఆనందం చెప్పారు, వాళ్ళ నుంచి వచ్చిన రియాక్షన్ ఏంటి? సో మా ఊరు అతను మా ఊరి పేరు పెట్టుకొని సినిమా తీశాడు అనేది ఒక గొప్పగా చెప్పుకునే అవకాశం ఉంటుంది కాబట్టి గ్రౌండ్లో ఎలా ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? సార్ మా ఊరోళ్ళు బేసిక్గా ఎందుకంటే కొంతమంది ఆడవాళ్ళు వచ్చి నాతో మాట్లాడారు సార్. వాళ్ళు ఏం చెప్పారంటే
లిటరల్లీ మా జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. లిటరల్లీ ఇలాంటి ప్రాబ్లమ్స్ మేము ఫేస్ చేసాం. మేము ఊర్లో ఎళ్లి కూర్చొని మా కథ మేము చూసుకున్నట్టుందని చెప్పారు సార్ బేసిక్‌గా. మా ఊరు వాళ్ళైతే చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నారు సార్. మా ఊరోళ్ళనే కాదు, ఏ ఊర్లో ఈ మూవీ పడినా కూడా సార్, 'తిమ్మరాజుపల్లి టీవీ' అనే మూవీ బేసిక్‌గా ప్రతి ఊరికి రీకలెక్ట్ చేస్తుంది సార్ వాళ్ళ జ్ఞాపకాలని. మా ఊరు జ్ఞాపకాలే కాదు ఇది. ప్రతి ఒక్క ఊరు జ్ఞాపకాలు సార్. మా ఊరోళ్ళైతే చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నారు సార్. కిరణ్ గారు, ఈ సినిమాలో ఎవరికి అవార్డ్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఎవరు అనుకుంటున్నారు? సార్ ఒకరని చెప్పలేను కానీ సార్, ఈ సినిమా నుంచి అయితే మినిమమ్ ఒక 10-15 మెంబర్స్ టెక్నీషియన్స్ గానీ, ఆర్టిస్టులు గానీ అందరూ చాలా మంచిగా సెటిల్ అయిపోతారు సార్. చేసిన ప్రతి ఒక్కరికి అవకాశాలొస్తాయి. కానీ 10-15 మందికి మాత్రం చాలా సాలిడ్‌గా వస్తాయని నేను గట్టిగా నమ్ముతున్నాను సార్. అక్షయ్ గారు. హాయ్. హాయ్ అండి. సో, ఇందాకే కిరణ్ గారు చెప్పడం జరిగింది. సో, విజువల్స్ చాలా బాగున్నాయి అది ఇదని. నేను ఐ మీన్ ముందుగానే మీ బ్యాక్ ఎండ్‌లో మీరు చేసినటువంటి ఒక ఫన్నీ వీడియో కూడా చూసాను. ఆయన ఏది ప్రాపర్టీ అంటే ఇది ప్రాపర్టీయే కదా అని అనడం ఇలాంటియన్నీ చూసా. అంటే మీరు ఎంత ఎంజాయ్ చేస్తూ మీ వర్క్‌ని ఎంత లవబుల్‌గా చేశారన్నది చూసాం. అయితే ఏ డైరెక్టర్ ఎంత చెప్పినా, కథ చెప్పినా అది డీఓపీ ద్వారానే మనం చూస్తాం. ద మెయిన్ కోర్ అన్నది మీ ద్వారానే చూస్తాం. అయితే నిన్న అంత పెద్ద స్క్రీన్‌లో చూడడం మీకొచ్చినటువంటి బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి అంటే ఏం చెప్తారు? బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ఇక చాలామంది ఏ ఒక డ్రీమ్ అండి. అంటే ఒక చిన్న సినిమా పీసీఎక్స్‌లో పడడం. సో, అది నాకు నిన్న అది డ్రీమ్ అది మూమెంట్ ఇంకా హైలోనే ఉన్నాను. ఆ హైలో ఆ స్క్రీన్స్‌లో ఒక్కొక్క ఫ్రేమ్ చూస్తుంటే ఒక్కొక్కళ్ళు పెయింటింగ్‌లా ఉందంటున్నారు. విజువల్ మా కుప్పంకి తీసుకెళ్ళి అక్కడ విలేజ్‌లో చూపించినట్టే ఉంది. సో, అంతా ఎమోషన్ అయ్యారు నిన్న. ప్రతి ఒక్కరు పేరెంట్స్, ఫాదర్స్ అందరూ వచ్చి అసలు మమ్మల్ని చాలా ప్రత్యేకంగా పాయింట్ చేసి మాట్లాడుతున్నారు. నాకు ఆ టెంపుల్ షాట్ చాలా బాగుందండి. సో, ఆ షాట్ బాగుంది, ఈ షాట్ బాగుంది, ఈ విలేజ్ ఇది బాగుందని చాలా మెన్షన్ చేసి మాట్లాడారు. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. అంటే అంత పెద్ద స్క్రీన్‌లో వాళ్ళకి ఆ విలేజ్‌కెళ్ళి చూడడం అనేది సో, అందరికి దట్స్ సో హై మూమెంట్. మీరెంత ఓవర్‌వెల్మింగ్‌గా ఉన్నారన్నది మీ వాయిస్‌లోనే అర్థమైపోతుంది. మాటలు చెప్పడానికి కొంచెం తడబడుతున్నారు. ఆల్ ద వెరీ బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్ అండి. థ్యాంక్ యూ అండి. కిరణ్, ధీరజ్ అన్న. మీరు ఎస్ఆర్ కళ్యాణ మండపం నుంచి కూడా కొంచెం ఈ ఓల్డ్ సాంగ్స్ యూసేజ్ ఇదంతా కూడా కొంచెం అంటే ఒక ట్రెండ్ స్టార్ట్ చేసినట్టే చేశారు మీరు. ఆ సాంగ్స్, డీజే మిక్స్‌లు ఇవన్నీ కూడా. అన్న. అండ్ ఇప్పుడు కూడా ఈ కుప్పం నేపథ్యం గాని, లేదంటే బాలకృష్ణ హోర్డింగ్ గాని ఇవన్నీ కూడా అలా. సో, ఇదంతా ఎంతవరకు రిలేటబుల్‌గా ఉంటుంది ప్రెజెంట్ జనాలకి? అన్న 200% రేపు థియేటర్‌లో కూర్చొని ఈ జనరేషన్ అయితే ఎర్లీ అంటే 2010 తర్వాత పుట్టిన వాళ్ళైతే వాళ్ళకంతా కొత్తగా అనిపిస్తదన్న. ఎందుకంటే మన బ్యాక్‌డ్రాప్ అంతా 1995 ఆ టైంలో జరిగేది. ఓహ్! ఇలా ఉండేదా? మన నాన్న లైఫ్, మన తాత లైఫ్ ఇలా ఉండేదని ఒకళ్ళు ఫీల్ అవుతారన్న. బట్ 30s పైన ఉండేవాళ్ళు కానీ 90s జనరేషన్ మాత్రం ట్రస్ట్ మీ ధీరజ్ అన్న, రేపు థియేటర్‌లో కూర్చోగానే ఫస్ట్ ఫ్రేమ్ నుంచి మిమ్మల్ని ఓల్డ్‌లోకి తీసుకెళ్తదన్న. తీసిన ప్రతి ఒక్క సీన్ కూడా ఎక్కడే కానీ డీవియేట్ అవ్వకుండా వాళ్ళ క్యారెక్టర్స్ని పట్టుకుంటూ సినిమాని చాలా మెల్లగా తీసుకొని అలా తీసుకొనెళ్ళి ఒక 30 మినిట్స్ తర్వాత స్టార్ట్ అయిన సినిమా ఎంగేజ్ అవుతూ క్లైమాక్స్ అయితే ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు. నేను టైంలో చెప్పినట్టున్నాను, క్లైమాక్స్ విల్ బి ఏ సర్ప్రైజ్ అని. దీంట్లో కూడా గెసుకోవట్లేరు. ఆ ఎమోషన్ వేరు, ఈ ఎమోషన్ వేరు. క్లైమాక్స్ గెసుకోవట్లేరు. చాలా మంచి ఫీలింగ్ వస్తుంది. పర్టికులర్లీ ఫ్యామిలీస్ అయితే, ఆడవాళ్ళు అయితే చాలా గట్టిగా కనెక్ట్ అవుతారు. ప్లీజ్ గో విత్ యువర్ ఫ్యామిలీ అందుకని. అలాగే ఈ హీరోలు బట్టి కూడా సోషల్ మీడియాలో గ్రూప్స్ కింద డివైడ్ అయిపోతుంటారు. ఓకే, ఈ ఫలానా సినిమాలో ఫలానా హీరోని హైలైట్ చేశారు, ఫలానా సాంగ్ ఇది చేశారు కాబట్టి మా సినిమా అన్నట్లు ఓన్ చేసుకుంటూ ఉంటారు. సో, ఇప్పుడు ఈ బాలకృష్ణ ఇది హైలైట్ చేయడం కానీ ఇదంతా కూడా అందరూ ఓన్ చేసుకునే విధానంగా ఉంటబోతుందా? అయ్యో, బాలకృష్ణ గారు అసలు ఏం లేదన్న. ఈరోజు చేసిన డీజే మిక్స్లో మొత్తం చిరంజీవి గారిది ఉంటుంది. సినిమాలో మొత్తం పోస్టర్లు అన్నీ వెంకటేష్ గారివి ఎక్కువ ఉంటాయి. హీరోయిన్ వెంకటేష్ గారి ఫ్యాన్. అలా ఒక్కరిదని ఏం లేదన్న. నాగార్జున గారిది ఇది అంటే కంప్లీట్లీ వింటేజ్ వైబ్ వెళ్ళాము అంతే తప్ప ఒక హీరో అలా ఏం లేదు. ఉండొచ్చు, అంటే నిన్న చూసుకొని ఉంటారు కదా, ఆడియన్స్ రెస్పాన్స్ కూడా చూసుకొని ఉంటారు కదా. సో, ఒక డైరెక్టర్గా మీరు ఇచ్చిన ద బెస్ట్ థింగ్ ఏంటి సినిమాకి? అట్ ద సేమ్ టైం ఇంకా కొంచెం బెటర్మెంట్ చేసి ఉండాల్సిందే అని ఏమైనా అనిపించిందా? సార్ మనం ఏ సినిమా తీసినా, ఎంత పెద్ద సినిమా తీసినా చూసిన ప్రతిసారి ఏదో ఒకటి తెలుస్తుంటుంది సార్. మోరోవర్ అది పక్కన పెట్టేస్తే నేను పీసీఎక్స్‌లో సినిమా చూసినప్పుడు అబ్బా! ఒక డెబ్యూటెంట్ డైరెక్టర్‌గా నేను ఒక మంచి సినిమా డెలివర్ చేశాను అనే గట్టి ఫీలింగ్ అయితే ఉన్నది సార్. అక్కడ వాళ్ళు చూసినప్పుడు ఇప్పుడు ఇంతకుముందు చూసిన ఆడవాళ్ళు అది కాకుండా అడ్వకేట్లు కొంతమంది వచ్చేసారు నా దగ్గరకు వచ్చి మాట్లాడి. వాళ్ళ జ్ఞాపకాలను గుర్తు చేస్తూ మాట్లాడినప్పుడు వాళ్ళు కాస్ట్యూమ్‌తో సహా మాట్లాడుతున్నారు సార్. మా టైంలో ఇలా చేసుకునేవారు కదా! ఇంకా దానికంటే ఇంకేం అప్రిషియేషన్ ఉంటుంది సార్. వాళ్ళ కాస్ట్యూమ్‌తో సహా మాట్లాడడం, ఎక్స్‌ప్రెషన్స్‌తో సహా మాట్లాడడం,
అప్పుడు మా వాళ్ళు ఇలాగనే ఉండేవాళ్ళు. క్లైమాక్స్‌కి అయితే మాత్రం లిటరల్లీ వాళ్ళందరూ చాలా అప్రిషియేషన్ చేశారు సార్ నాకైతే. మునిరాజు గారు. యాక్చువల్‌గా ఇప్పుడు వరకు అందరి యాక్టర్స్ అందరూ మొన్న చేసిన స్టేజ్ ప్లేతో ఆల్రెడీ ప్రూవ్ చేసేసుకున్నారు. వాళ్ళెంత పెర్ఫార్మర్స్ అనేది. మన కిరణ్ గారు కూడా ఆయన మొత్తం ఎఫర్ట్స్ అన్నీ పెట్టేసారు ప్రొడక్షన్‌లో గట్రా. అంటే బ్యాలెన్స్ ఉన్నది మీరు ప్రూవ్ చేసుకోవడమే. మీకెలా అనిపిస్తుంది? ఇంకా ఫ్యూ మోర్ అవర్స్ టు గో. సార్ నేనొక్కడు కాదు సార్. మా టెక్నీషియన్స్ మొత్తం సార్. మా ఆర్టిస్టులు అయిపోని, మా డీఓపీ అయిపోని, మ్యూజిక్ డైరెక్టర్ అయిపోని చాలామంది నేనొక్కడే కాదు సార్. నా ఒక్కని కష్టమే కాదు. అందరూ ఉన్నారు సార్. మేమందరం ఏప్రిల్ 17న సార్ మీ సార్ చెప్పినట్టు మ్యాజిక్ అంటారు కదా సార్. ఆ మ్యాజిక్ కన్ఫర్మ్ రీక్రియేట్ చేస్తాం సార్. ది బెస్ట్. సాయితేజ్ గారు, సార్ మీకు ఫస్ట్ డే కెమెరాను ఫేస్ చేసినప్పుడు మూమెంట్ హై అనిపించిందా? లేకపోతే రహస్య గారి చేతి మీదుగా ఫస్ట్ చెక్ అందుకున్నప్పుడు హై మూమెంట్ అనిపించిందా? చెక్ తీసుకున్నప్పుడే సార్, నో డౌట్. అంటే రహస్య గారి చేతుల మీద అందుకున్నందుకా? లేకపోతే అంటే అమ్మ అని పిలుస్తున్నారు, కిరణ్ గారు ఇస్తారేమనుకుంటే ఆయనేమో ఒక పైకి చూసుకుంటే అలా పక్కకి వెళ్ళిపోయారు. అదేంటి ఒక ఎమోషనల్ మూమెంటా ఏంటో అర్థం కాలేదు. డిఫరెంట్గా ఉంది, చూడడానికి బాగుంది. కానీ అంటే నేను వేరే దాంట్లో ఎక్కడ లాంచ్ అయినా కానీ ఇంత హ్యాపీగా అయితే ఉండేవాడిని కాదు సార్. అంటే అన్న ప్రొడక్షన్లో అవడం అనేది నాకు చాలా హై సార్. చెక్ దాచిపెట్టావా లేకపోతే అయిపోయిందా, డ్రా చేసావా? నెక్స్ట్ చెక్లు ఏమైనా వచ్చాయా? సార్ లేదు సార్. కిరణ్ గారు రావాలి ఈ పాటికి. నెక్స్ట్ కూడా బుక్ చేస్తాం. వచ్చాయి సార్, మనోడికి 2-3 సినిమాలు వచ్చాయి కానీ ఇంకా మనోడు వెయిట్ చేస్తున్నాడు. ప్రదీప్ అంటే ఇండస్ట్రీ నీరు ఒంటు పట్టినట్టుంది, అంటే బయటికి చెప్పకూడదు అలాంటివి. ప్రదీప్ హలో సార్. అంటే బయట వీళ్ళు బాగా మాట్లాడుతున్నారు కానీ స్క్రీన్ అయిపోయిన తర్వాత, షో అయిపోయిన తర్వాత మీ గురించి ఎక్కువ మాట్లాడుకుంటారని మొన్న ప్లే ద్వారా అర్థమైంది ప్రదీప్. సో ఎలా అనిపిస్తుంది జర్నీ అంతా? రేపు ఒక్కరోజు ఇంకా కొన్ని గంటలు ఉంది సార్. జర్నీ ఈస్ వెరీ ఫెంటాస్టిక్. అది ఫస్ట్ డే నుంచి అందరూ మాట్లాడుతున్నారు కదా మ్యాజిక్ అని. మాకు ఈ ప్రమోషన్స్ టైంలో కూడా ఏదో జరుగుతుంది, ఏం జరుగుతుందో తెలియట్లేదు అన్నట్లుంది. దట్ మ్యాజిక్ విల్ హ్యాపెన్. రేపు మీరు అది స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది సార్. నిన్న మేము చూసినప్పుడు అలాగే అనిపించింది. మేము జస్ట్ స్క్రీన్ మీద మమ్మల్ని కాకుండా అందరినీ వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ చూస్తున్నాం అనమాట. వాళ్ళు అప్రిసియేషన్ ఇచ్చేది మోర్ దాన్ వర్డ్స్ వాళ్ళ కళ్ళల్లో తెలిసింది. సో అది మాకు చాలా హ్యాపీ అనిపించింది సార్. సో చాలామంది సీనియర్ యాక్టర్స్ అంతా కూడా, మనకు లెజెండరీ యాక్టర్స్ తెలుగులో ఉన్న వాళ్ళంతా కూడా నాటక రంగం నుంచి వచ్చి గొప్ప అన్నట్లు అయ్యారు. సో ఇండస్ట్రీలో చాలా మంచి పేరు, గుర్తింపు తెచ్చుకున్నారు. అదే బాటలో మీరు ప్లే నుంచి వచ్చారు, నాటక రంగం నుంచి వచ్చారు, ఒక మొదటి అడుగు వేశారు. సో భవిష్యత్తు ఎలా ఉండబోతుంది ఇండస్ట్రీ నుంచి అనేది పర్సనల్గా నీకు ఎలాంటి నమ్మకం? సార్ బేసిక్గా ఏది ప్లాన్ చేసుకొని రాలేదు సార్. ఆ టైంకి నాకు ఇప్పుడు సినిమా ఛాన్సులు రాలేదు, కానీ నాకు యాక్టింగ్కి ఏదో ఒకటి చేయాలి, ఆ ప్యాషన్ని కంటిన్యూ చేయాలని నేను థియేటర్ జాయిన్ అయ్యాను. అది చేసుకుంటున్నప్పుడు దాని ద్వారా ఈ ఛాన్స్ వచ్చింది సార్. సో ఫ్యూచర్ ఇలా ఉండాలి, అలా ఉండాలి అని ఏం ప్లాన్ చేయలేదు. బట్ ఏదొచ్చినా నా 100% ఎఫర్ట్స్ ఇచ్చి చేస్తాను సార్. సో నిన్న చూసిన ఎక్స్పీరియన్స్ ఏంటి మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్? నిన్న అందరూ చెప్తూ ఉన్నారు. అవును సార్. సో మీ ఫ్యామిలీతో, మీ ఫ్రెండ్ సర్కిల్తో చూసారు కదా, అవును సో ఎలా అనిపించింది సార్? సింపుల్ టర్మ్స్లో, మా తిమ్మరాజపల్లి టీవీ టర్మ్స్లో చెప్పాలంటే, ఓ చిన్న పిల్లోడిని ఫస్ట్ టైం జాతరకు తీసుకుపోతే ఎలా ఉంటుందో అలా ఫీల్ అయ్యాను సార్. ప్రదీప్ సార్, అంటే నేను విన్నది తప్పైతే కనుక మీరు చెప్పండి. మీరు ఎప్పటి నుంచో ట్రయల్స్ చేస్తున్నారు, ఆల్మోస్ట్ కిరణ్ గారితో కలిసి అప్పటి నుంచి ట్రయల్స్ చేస్తున్నారు అని చెప్పేసి నేను విన్నాను. బట్ ఈరోజు ఆయన ఆల్రెడీ హీరో అయ్యి ఆయన ఒక సినిమా తీస్తూ దాంట్లో మీకు ఒక మంచి అవకాశం రావడం అనేది ఎలా అనిపిస్తుంది? ఏంటి మీ ఫీలింగ్ ఏంటి? మీరు విన్నది నిజమే సార్. ఆల్మోస్ట్ సేమ్ టైం స్టార్ట్ చేశాము. బట్ ఆయన ఎదిగిపోయారు. అది ఒక క్వశ్చన్ మార్క్ ఉండే. నేను ఇంతకుముందు ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, ఒక క్వశ్చన్ మార్క్ ఉండే ఎలా సాధించారు. బట్ క్లోజ్గా చూసినప్పుడు అర్థమైంది సార్, ఆయన ఓన్లీ యాక్టింగ్ టాలెంట్ నమ్ముకోకుండా దాంతోపాటు డిస్ట్రిబ్యూషన్ నేర్చుకోవడం అలా అన్నీ చేసి ఈ స్టేజ్కి వచ్చారు. అది ఆ థాట్ కూడా నాకు రాలేదు సార్. నాకు యాక్టింగ్ ఉంటే సరిపోతుంది, ఏదో ఒక ఛాన్స్ వస్తుంది అనుకున్నాను. బట్ అది పట్టుకున్నారు ఆయన. అన్నీ నేర్చుకోవాలి, దాంతోపాటు ఎదగాలి అన్నట్లు. ఇప్పుడు ఆయన దాంట్లో నాకు ఛాన్స్ రావడం ఇట్ ఈస్ వెరీ వెరీ హ్యాపీ సార్. ఐఎమ్ లక్కీ బేసికలీ. ఇంత పెద్ద లాంచ్ ఆర్ నాకు ఇంత పెద్ద ఛాన్స్, ఇప్పుడు ఇలా మాట్లాడడం కూడా నాకు వేరే ఏదైనా సినిమాలో ఛాన్స్ వచ్చింటే ఈ ఛాన్స్ వచ్చేదో లేదో నాకు తెలీదు. ప్రతి దాంట్లో నన్ను ప్రొజెక్ట్ చేస్తూ ముందుండు, నీకు యూ హ్యావ్ టు ప్రొజెక్ట్ యువర్ సెల్ఫ్ అని నాకు వెనుకుండి నడిపిస్తున్నారు. దానికి ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ సార్. బట్ మిమ్మల్ని అందరూ మినీ సముద్రకని లేకపోతే యంగ్ సముద్రకని అంటున్నారు. అదే సార్, ఈ అబ్బాయి నేను లాస్ట్ ఇదే స్టేజ్లో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను సార్. దిస్ గాయ్ విల్ గో టు ప్లేసెస్ సార్. రేపు థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏంటి ఇంత మంచి యాక్టర్
ఇంత మంచి యాక్టర్కి ఇన్ని రోజులు అవకాశం రాలేదా అని చెప్పి ఫస్ట్ చాలామంది ఫీల్ అవుతారు సార్. ఈ అబ్బాయి గుర్తుపెట్టుకోండి, ఈ అబ్బాయి పేరు ప్రదీప్. రేపు బయటికి రాగానే అందరూ అది ఫీల్ అవుతారు. విష్ యూ ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్ అండ్ బిగ్ డే టుమారో ఈజ్ ఎ బిగ్ డే కాబట్టి సో అందరికీ కూడా విష్ యూ ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. కిరణ్ గారు, ఇంకోటి సార్. రేపు అంటే ఏప్రిల్ 17న ఇద్దరు కొత్త దర్శకులు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. మున్రాజ్ కావచ్చు, నరేష్ కావచ్చు. ఇలా ఇండస్ట్రీకి కొత్త కథలతో కొత్త దర్శకులు పరిచయం అవ్వడం, మీలాంటి సో యంగ్ యాక్టర్స్ ప్రొడ్యూసర్స్గా మరి ప్రోత్సహించడం అనేది సో ఆడియన్స్లో ఒక మంచి కథలను చూస్తామనే ఫీల్తో పాటు ఇండస్ట్రీలో కొత్త రకం రావాలనేది ఒక పెద్దలు చాలామంది ఆకాంక్షిస్తున్నారు. కొత్త తరం రావాలి, కొత్త కథల్ని మన ప్రేక్షకులు ఇవ్వాలనేది. సో ఎలా ఉండబోతుంది ఇలాంటి కొత్త దర్శకులు ఒకే రోజు ఇద్దరు దర్శకులు ఇండస్ట్రీకి పరిచయం అవ్వడం? సార్ చాలా మంచి విషయమే సార్. ఇప్పుడు కొత్త వాళ్ళు రావడం అన్నది ఎప్పుడూ చాలా మంచి విషయం. ఖచ్చితంగా వాళ్ళ సినిమా సక్సెస్ అవ్వాలి, ఈ సినిమా సక్సెస్ అవ్వాలి. ఖచ్చితంగా ఇద్దరి కెరియర్లు సెట్ అయితే చాలా బాగుంటుంది కదా సార్. ఖచ్చితంగా ఇద్దరికి మంచి జరగాలి. కిరణ్ అన్న, మిడిల్ క్లాస్ నుంచి వచ్చి నాని అన్న పెద్ద హీరో అయిండు, పెద్ద ప్రొడ్యూసర్ అయిండు. ఇప్పుడు మిడిల్ క్లాస్ నుంచి కిరణ్ అన్న కూడా వస్తుండు, ఒక మంచి హీరో అయిండు, పెద్ద ప్రొడ్యూసర్ అవుతాడని జనాలు మాట్లాడుతున్నారు. చూద్దాం తమ్ముడు, అది కాలం డిసైడ్ చేస్తుంది. నా ప్రయత్నం అయితే చేశాను. ఇది వెరీ బిగినింగ్ స్టెప్. అంటే చాలా చిన్న సినిమా, చాలా చిన్న స్టెప్. ఖచ్చితంగా మంచి ప్రయత్నం అయితే చేస్తూ వెళ్దాం. థ్యాంక్ యూ. కిరణ్ అన్న బాగున్నారా? బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? సూపర్ అన్న, సూపర్. సినిమా మీరు యాక్చువల్గా అంటే సినిమా చేసినప్పుడు చాలా ప్రామిసింగ్గా చాలా గట్టిగా మాట్లాడారు ఒక మాట. ఇప్పుడు ప్రొడ్యూసర్గా చేస్తున్నారు, చాలా కాన్ఫిడెంట్గా కనిపిస్తున్నారు. సో ఈ టైంలో అంటే రేపు ఎలాగో రిలీజ్ అవబోతుంది, ఆడియన్స్ కొంతమంది చూసిన వాళ్ళు మంచి టాక్ వచ్చింది, బట్ రియల్ పబ్లిక్ ఆర్ గోయింగ్ టు వాచ్ ద ఫిల్మ్ టుమారో. సో వాట్ ఆర్ ద ఎమోషన్స్ అండ్ ఏం చెప్పాలనుకున్నారు రేపు ఆడియన్స్ థియేటర్ వచ్చి? గో విత్ యువర్ ఫ్యామిలీ. పదే పదే చెప్తున్నాను, ఈ సినిమా మీ ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా. మీ మెమరీస్ అన్నీ గుర్తు తెచ్చుకుంటారు. ఏదో ఊరి సినిమా అనేసి మీకు ఊరంతా గుర్తొచ్చేస్తుందని మాటల్లో ఊరికే చెప్పడం కన్నా రేపు విజువల్గా కానీ చాలా ప్రామిసింగ్గా ఉంటుంది. చాలా ప్రాపర్గా కేర్ తీసుకున్నాడు తీసిన విధానం. అన్నిటికన్నా ఎక్కువగా మీకు రేపు స్క్రీన్ మీద కనిపించే వాళ్ళు అందరూ కొత్త వాళ్ళు ఒక లైఫ్లో యాక్ట్ చేశారు. ఎవ్రీ క్యారెక్టర్ చాలా ఫ్రెష్నెస్ ఉంటుంది. అది చూసిన 2 గంటలు మీకు ఎక్కడ బోర్ కొట్టదు. ఏదో కొత్త ప్రపంచానికి వెళ్ళామరా, కొత్త ప్రపంచం నుంచి బయటకు వచ్చామరా అని. కానీ నేను ముందే పదే చెప్తున్నాను, ఇది చాలా చిన్న సినిమా. ఒక చిన్న పాయింట్ తీసుకొని చాలా ఎంగేజింగ్గా తీసిన సినిమా. దాన్ని అలాగే చూడండి, అలాగే ట్రీట్ చేయండి. ఈ సినిమాలో మళ్ళీ అది లేదు ఇది లేదు అనేది కాకుండా నేనే ముందు చెప్తున్నాను, దిస్ ఈజ్ వెరీ 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 స్మాల్ ఫిలిం. ఒక చిన్న పాయింట్ తీసుకొని దాన్ని చాలా ఎంగేజింగ్గా, చాలా రిఫ్రెషింగ్గా కొత్త వాళ్ళందరూ కలిసి చేశారు. మీరు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. గో విత్ యువర్ ఫ్యామిలీ, గో విత్ యువర్ ఫ్యామిలీ, గో విత్ యువర్ ఫ్యామిలీ. మున్రాజ్ గారు సార్, కిరణ్ గారు ఆఫర్ ఇవ్వడం అండ్ మీరు సినిమా డైరెక్ట్ చేసి ఇప్పుడు రిలీజ్ అయ్యి కొంతమంది చూసినా రియల్ పబ్లిక్ సేమ్ అదే రేపు చూస్తున్నారు కాబట్టి మీకు అంటే ఇది వింటేజ్ లుక్లోనే తీయాలి అన్న ప్లాట్ ముందు నుంచి ఉందా, లేదంటే చాలా ఈ మధ్యకాలంలో వస్తున్న మూవీస్ అన్నీ మనకు 90s బ్యాక్డ్రాప్, 80s బ్యాక్డ్రాప్, లేదంటే హిస్టారికల్ డ్రామాస్ ఇవి ఎక్కువ వస్తున్నాయి. సో ఆ ప్లాట్ మీద అంటే కనెక్టివిటీ ఎక్కువ ఉంటుంది. 90s వాళ్ళు ఎక్కువ ఈ మధ్యన కనెక్ట్ అవుతున్నారు. సో ఆ పాయింట్ చూస్ చేసుకుని ఇది పీరియడ్ ఆ టైంకి రాసుకున్నారా? లేదు సార్, బేసిక్గా ఏంటంటే నాకు టీవీ చుట్టూ ఒక డ్రామా నడపాలన్నప్పుడు అది బేసిక్గా ఏంటంటే ఆ బ్యాక్డ్రాప్ ఇంకా 1996కి వెళ్ళిపోతుంది సార్. ఇప్పుడు టీవీలు ఎవరు అంత ఎక్కువ చూడరు కదా సార్. టీవీ అంటే ఇప్పుడు బెడ్రూమ్ కూడా టీవీ అయిపోయింది, ప్రతి దగ్గర టీవీ అయిపోయింది, సినిమా హాల్స్ ఎక్కువ అయిపోయినాయి. అంటే ప్రతిదీ అంటే ఏంటంటే ఇంటర్నెట్ ఎక్కువ అయిపోయింది సార్. యూట్యూబ్, ఇన్స్టా ఇవన్నీ ఎక్కువ అయిపోయినాయి కదా సార్. బట్ అప్పుడు టీవీ అనేది ఒక ఎమోషన్ లాగా ఉండేది. దాని చుట్టూ ఒక డ్రామా నడుపుదాం, ఒక మంచి పాయింట్ చెప్దాం అనేసి రాసుకున్నా కదా సార్. బ్యాక్గ్రౌండ్ డిసైడ్ చేసి కథ రాసుకోలేదు సార్. కథ దేని నేపథ్యం ఉంటుందో దాని చుట్టూ వెళ్ళాం తప్పించి బ్యాక్గ్రౌండ్ డిసైడ్ చేసి కథ రాయలేదు సార్. కిరణ్ గారు సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ. ఎందుకంటే చిన్న సినిమాలు బతకాలంటే మీలాంటి ప్రొడ్యూసర్స్ ఉండాలి సార్. ఎందుకంటే వాళ్ళ దగ్గర కష్టపడే తత్వం ఉంటుందిలే, కానీ అది బయటికి రావాలంటే చాలా కష్టం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కూడా షార్ట్ ఫిలిమ్స్ తీస్తా చాలా బంజారా హిల్స్లో, జూబ్లీ హిల్స్లో ఎన్నో ఆఫీసులు తిరిగారు, ఎంతో కష్టపడ్డారు. తినటానికి తిండి కూడా లేనంత కష్టపడ్డారు మీరు అప్పట్లో. మిమ్మల్ని చదివించడానికి కానీ, మిమ్మల్ని ఇచ్చేయడానికి కానీ మీ అమ్మగారు కూడా చాలా కష్టపడ్డారు. మీ అమ్మగారి కష్టం చూడలేక మీరు సినిమాల్లోకి వచ్చారు. ఈ కష్టాలన్నీ తెలుసు కాబట్టే చిన్న సినిమాని నేను ప్రోత్సహించారా? అలా ఏ లేదన్న, అంటే సినిమాలు అంటే ఇష్టం. ఓకే, నాకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ తెలుసు.
రిలేటబుల్ అవ్వగలను. ఒక కొత్త సినిమా జనాల్లోకి రావాలంటే మార్కెటింగ్ ఎంత ఇంపార్టెంట్, ఎంత కష్టపడాలి, ఎంత తెలియాలి, అది తెలుసు కాబట్టి చాలా జాగ్రత్తగా ఏదో చిన్న సినిమా అంటే ఏదో తీసేసామా, అటు థియేటర్లో వేసామా అన్నట్టు కాకుండా, నాకు తెలిసి ఈరోజు నా సినిమాకి ఎన్ని స్క్రీన్స్ రిలీజ్ అయ్యాయో ఈ సినిమాకి అన్నే స్క్రీన్స్ రిలీజ్ అవ్వబోతున్నాయి. చాలా పెద్ద రిలీజ్ తిమ్మరాజుపల్లి టీవీ ఎంటైర్ వరల్డ్ వైడ్ రిలీజ్ అయిపోతుంది. అంటే నా తప్పనదే, ఏదో చిన్న సినిమా అనేసి ఎక్కడో కొన్ని థియేటర్లో లేసేసి అలా కాకుండా మా డిస్ట్రిబ్యూటర్స్ అందరూ చాలా మంచి సపోర్ట్ చేస్తున్నారు. డిస్ట్రిబ్యూటర్స్ అందరూ ఇక్కడ దిల్ రాజు గారు తీసుకున్నారు. అండ్ వైజాగ్ దగ్గర నుంచి, పూర్వీ పిక్చర్స్ దగ్గర నుంచి, కాకినాడ టాకీస్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు, ఉషా పిక్చర్స్ కానీ, భాస్కర్ రెడ్డి గారు కానీ, ఒకరేంటి ఈస్ట్ శ్రీనివాసం, అంటే ప్రతి ఒక్కరు సార్, గుంటూరు వీ క్రియేషన్స్, అంటే వీళ్ళందరూ నమ్మారు సార్. లేదు కిరణ్ ఏదో తీశాడు, మంచి ఎమోషన్ అని వాళ్ళు సపోర్ట్ చేయడం వల్ల ఈరోజు ఇంత బిగ్ రిలీజ్ వస్తుంది. ఓవర్సీస్లో కూడా శ్లోక ఎంటర్టైన్మెంట్స్, వైబ్రెంట్ సినిమాస్, నాకు తెలిసి ఈ సినిమా చాలా పెద్ద రిలీజ్ అవుతుంది సార్. మీ అమ్మగారు కూడా ఇప్పుడు చాలా సంతోషపడతారు. ఒక సినిమాకి ప్రొడ్యూస్ చేస్తున్నారు. మీ సినిమాకి అప్పట్లో ఎవరు ప్రొడ్యూస్ చేయలేదు. ఇప్పుడు మీరే ఒక సినిమాకి ప్రొడ్యూస్ చేస్తున్నారని చెప్పి మీ అమ్మగారు కూడా గర్విస్తారు. ఆల్ ద బెస్ట్ సార్. ఇంకా మీరు చాలా చిన్న సినిమాలకి సపోర్ట్ చేయాలి సార్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే సీడెడ్ ఎస్ఎల్ఎన్ సినిమాస్ నరసింహ గారు చాలా పెద్ద రిలీజ్ ఇస్తున్నారు. థ్యాంక్ఫుల్ టు హిమ్. కిరణ్ గారు సార్, నా కంటెంట్ అంతా చాలా బాగుంది, వెరీ ప్రామిసింగ్ కంటెంట్. థ్యాంక్ యూ తమ్ముడు. అండ్ టికెట్ ప్రైజెస్ ఎట్లా సార్? అంటే చాలా మంచి రిలీజ్ దొరుకుతుంది మీకు, నెంబర్ ఆఫ్ థియేటర్స్ కూడా దొరికాయి. అండ్ అట్ ద సేమ్ టైం ఒక స్మాల్ ఫిలిమ్స్కి టికెట్ ప్రైస్ అనేది కూడా మ్యాటర్. సో మీ ప్రైజెస్, టికెట్ ప్రైస్ వెరీ నార్మల్ ప్రైస్, రెగ్యులర్ ప్రైస్. అసలు నేను ఎక్కడే కానీ టికెట్ ప్రైస్ పెంచడం కానీ అవేమీ చేయలేదు. వెరీ రెగ్యులర్ ప్రైస్, ఎక్కడ టికెట్ ప్రైస్ పెంచట్లేదు, వెరీ రెగ్యులర్ ప్రైస్. అలానే మీ సినిమాలో ఒక పర్టికులర్గా ఒక ఎపిసోడ్ కావచ్చు, లేకపోతే బాగా హైలైట్ అవుతుంది, లైక్ పేలుతుంది బాగా థియేటర్లో. అండ్ తిమ్మరాజుపల్లి టీవీ ఈ సినిమా చూసి బయటకు వచ్చినప్పుడు పర్టికులర్గా ఒక ఎపిసోడ్ గురించి అయితే బాగా డిస్కస్ చేస్తారు కదా, అట్లాంటిది ఏదైనా? తమ్ముడు ఎపిసోడే కాదు, ఇంటర్వెల్ ముందు 30 minutes, క్లైమాక్స్ ముందు 30 minutes పగిలిపోద్ది. సో రీసౌండ్ వినిపిస్తుంది మీకు, బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఓకే, బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ సినిమాకి అంటే నాకు తెలిసి చాలా ప్రెస్ మీట్లు పెడుతున్నాను, చాలాసార్లు కనిపిస్తున్నాను, ఎక్కువసార్లు కనిపిస్తున్నాను అని చెప్పి బోర్ కొట్టుకోకన్నా, బికాజ్ కొత్త వాళ్ళని తీసుకెళ్ళాలి, వీళ్ళందరూ జనాలకి వెళ్ళాలి. ఏదో సినిమా మంచి సినిమా ఏదో తీసేసామని చెప్పి 4 రోజుల తర్వాత వెళ్ళిపోకూడదనే వీలైనంత ప్రయత్నాలు. నాకు తెలిసి వచ్చే వారం రోజులు మళ్ళీ మీకు కనిపిస్తూనే ఉంటాం. బోర్ కొట్టినా సరే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.